నేను ఫస్ట్ ఫిష్ చూడండి, బోన్లెస్ ఫిష్. మనకి ఎన్ని రకాల ఫిష్, తలాపియా, అలాగే మనకి బాసా, మనకి పాంఫ్రెట్, ఏదైనా ఫిష్. అయితే ఇందులో ముఖ్యంగా పాంఫ్రెట్ అట్లాంటివి కొంచెం ఎక్స్పెన్సివ్ ఫిష్, ఇలా కట్ చేసి చేసేటప్పుడు కొర్రమీన అవి కూడా వాడతారు. దీంట్లో నేను కొంచెం ఎగ్ వైట్ ఈ ఫిష్ని పక్కకి జరిపి కొంచెం ఎగ్ వైట్ తీసుకొని ఈ ఎగ్ వైట్లో కొంచెం సాల్ట్ లైట్గా వేసుకుందాం. సాల్ట్ వేయగానే మనకి ఇది తొందరగా ఈ విధంగా కరిగిపోతుంది, ఎందుకంటే ఆ ఫిష్కి పర్ఫెక్ట్గా కోట్ చేయాలి. సో నేను ఇంకా ఏం వేయకుండా ఫస్టే ఈ ఎగ్ వైట్ వేసేసి దీన్ని లైట్గా కలిపినట్టు చేసి ఈ ఫిష్కి కొంచెం పట్టించేసాను, లైట్గా సాల్ట్ కూడా వేసి. ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం కొంచెం పిండితోటి కోట్ చేసి ఫ్రై చేయడం. దీంట్లో కావాలంటే ఫ్లేవరింగ్కి లైట్గా అజినోమోటో వేసాను, లైట్గా పసుపు కూడా కావాలంటే లైట్గా వేసుకోండి. పసుపు ఏంటంటే సాధారణంగా మనందరికీ యాంటీసెప్టిక్, మంచి ఫ్లేవరింగ్ అంతా బాగుంటుందని చెప్పి ప్రతిసారి ఫిష్ మనం చేసేటప్పుడు కొంచెం అంతా పసుపు వేసుకుంటాం. మరొకటి మిరియాల పొడి, ఇది కూడా మళ్ళీ వేసుకుందాం తర్వాత, కానీ ఇందులో కొంచెం మనం ఫ్రై చేయడానికి మాత్రమే. ఇందులో ఇప్పుడు కొంచెం మైదా పిండి లైట్గా చల్లండి. చూడండి, అంతా ఒక్కసారి వేసేసి కలపకండి. తర్వాత కొంచెం కార్న్ఫ్లవర్ ఇలా వేసి ఫస్ట్ దీన్ని లైట్గా కోటింగ్ చేయండి. ఇంకొక టెక్నిక్ ఏం పడతామంటే నూనె తీసి నూనె లైట్గా ఇందులో వేస్తాం. ఇలా వేసినప్పుడు ఒక్కొక్క ముక్క ఈజీగా అంటుకోకుండా మనకి బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మరొకసారి కొంచెం మైదాపిండి, ఇప్పుడు మరొకసారి ఇందులో కార్న్ఫ్లవర్. మరీ గట్టిగా ఆ పీసులన్నీ అంటుకుపోయేలే కాకుండా ఆ నూనె కూడా వేసాను. ఇప్పుడు లైట్గా కొంచెం కార్న్ఫ్లవర్ వేసేసి అంతే. ఒకవేళ మీకు ఇది గట్టిగా అంటుకుపోతున్నట్టు అనిపిస్తే మీరు దీంట్లో లైట్గా నీళ్లు లేకపోతే కొంచెం నూనె కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నూనె రెడీగా ఉంది. ఈ డెలికేట్ ఫిష్ని మనం నూనె వేడెక్కిన తర్వాత ఇందులో వేసుకోండి. చూడండి, ఫిష్ కొంచెం టైం పట్టినా పర్లేదు, కానీ ఒక్కొక్క పీస్ జాగ్రత్తగా వేసి ఎక్కువ టైం పట్టదు, కేవలం 2 నిమిషాల్లో మన ఈ ఫ్రై అయిపోతుంది. ఆ ముక్కల్ని తిప్పుతూ ప్రతి పీసు చక్కగా ఫ్రై అయ్యేలాగా చేసుకోండి. చూడండి, పర్ఫెక్ట్. ఒక ప్లేట్లో వడ్డించుకోండి. మిగతా పీసులు కూడా ఇలాగే ఫ్రై చేసుకుందాం. మిగతా పీసులు కూడా ఈ విధంగా వేసేసుకొని ఫ్రై చేసి తర్వాత మనం మసాలా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫిష్ ముక్కలు రెడీ అయిపోయాయి. మేమేంటంటే హోటల్లో ఆర్డర్ రాగానే మరి వేసేయాలంటే కష్టం కదా, ఇలా పీసులు ముందుగానే కొన్ని ఫ్రై చేసి పెట్టుకుంటాం. లేకపోతే అప్పటికప్పుడైనా కానీ నూనె వేడిగా ఉంటుంది, ఇవి కలిపేసి పెట్టుకుంటాం. టక వేస్తాం. ఒక పక్కన ప్యాన్ తోటి ప్రిపరేషన్ చేస్తాం, 2 ఒకేసారి. అంటే ఇక్కడ మసాలా రెడీ అవుతుంది, అక్కడ ఫిష్ ఫ్రై అవుతుంది, దాంట్లో వేసి టాస్ చేస్తాం. అప్పుడు మీ టేబుల్ దగ్గరికి వచ్చేసరికి చాలా పర్ఫెక్ట్గా, టేస్టీగా, సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఫిష్ ముక్కలు రెడీ అయిపోయాయి. మనకి ముక్కలు చూస్తుంటే చూడండి, సన్నగా ఉన్న కోటింగ్ ఇవ్వడం వల్ల దానికి ఒక స్ట్రెంత్ కూడా వచ్చింది. అంటే ముక్కలు ఈజీగా ఇరిగిపోకుండా దీనికి ఒక స్ట్రెంత్ కూడా వచ్చింది, లోపల దాకా కుక్ అయింది. ఇప్పుడు ఒక చట్పటా ఇండో చైనీస్ సాస్ తయారు చేసి దాంట్లో వేసుకుందాం. పెనము వేడెక్కుతోంది. అయితే మనకి ఆల్రెడీ నూనె వేడిగా ఉంది, సో కొంచెం నూనె వేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఈ నూనె ఇదంతా వేడెక్కింది. సన్నగా కట్ చేసిన అల్లము, వెల్లుల్లి ఇవి వేసి దీంట్లో లైట్గా చూడండి, లైట్గా కుక్ అవ్వాలి. ఆ ఫుల్ మంటలో మనం చేస్తూ ఉంటాం. ఇప్పుడు కొంచెం అంతా ఉల్లిపాయలు వేసి దాన్ని కూడా టాస్ చేసుకుంటాను. సో ఇది 1 నిమిషంలో కుక్ అయిపోతుంది. మనకి ఆ ఫ్రై అయిన అల్లం వెల్లుల్లితోటి ఒక స్పెషల్ టేస్ట్. ఇందులో లైట్గా వేయండి సాల్ట్, ఎందుకంటే మనం సాసులు సోయా సాస్ అవి వేసినప్పుడు దాంట్లో కూడా ఉప్పు ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇది పర్ఫెక్ట్ కుక్. ఇన్స్టెంట్గా ఏంటంటే ఇది ఇండో చైనీస్ అన్నాను.
కాబట్టి ఇందులో కొంచెం కారం, ఉప్పు కూడా వేస్తాను. ఇందులో సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు. ఇప్పుడు సాసులు, సోయా సాసు, చిల్లీ సాస్. మనకి ఈ రెండిట్లో కూడా పులుపు ఉంటుంది, కానీ మనకేంటంటే ఒక ఫ్లేవర్, ఆ పెరుగు తోటి వచ్చే ఫ్లేవర్ బాగా ఎంజాయ్ చేస్తాం. ఇది నాకు సాస్ ఎలా ఉండాలి అంటే కోటింగ్ తోటి సాస్ కావాలి. అందుకని చెప్పేసి మనందరికీ రోళ్ళ మీద ఆ చికెన్ 65 అవి చేసేటప్పుడు కొంచెం మ్యాజిక్ ఉంటుంది. ఆ చికెన్ 65 మ్యాజిక్కి నేను ఈ కొంచెం పెరుగు వేసేసి దీన్ని స్టవ్ మీద నుంచి తీసేసి దీన్ని ఇలా కలిపేసుకుందాం. స్టవ్ మీద పెట్టాను అనుకోండి, ఇది కొంచెం దానాగా పెరుగు విరుగుతుంది. ఇప్పుడు చూడండి, కొంచెం పంచదార, ఇప్పుడు మిరియాల పొడి, కొంచెం కారం పొడి వేసి ఇదంతా స్లోగా మనం కుక్ చేసుకుందాం. అయితే ఇందులో మనకి ఆ షైన్ అదంతా మనం కార్న్ఫ్లవర్ స్లరీ వేస్తే వస్తుంది. అది రావడానికి ఫస్ట్ దీన్ని మనం కొంచెం కుక్ చేసి తర్వాత కొన్ని నీళ్లు పోసి ఆ కార్న్ స్టార్చ్ వేసి కుక్ చేసుకుంటాం. టేస్ట్ చెక్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఉప్పు కావాలి అంటే మళ్ళీ కొంచెం ఎక్స్ట్రా లైట్గా వేసుకోండి. లైట్గా ఫ్లేవరింగ్ సాల్ట్, అలాగే క్యాప్సికమ్ చిన్నగా కట్ చేశాను. ఇది కూడా భలే పర్ఫెక్ట్ కోటింగ్ వస్తుంది. అది కూడా వేసి ఇది కుక్ చేయక్కర్లేదు, ఇది ఆటోమేటిక్గా మనం టాస్ చేసినప్పుడు వచ్చేస్తుంది. ఇప్పుడు కొంచెం అంత కార్న్ఫ్లవర్ నీళ్ళల్లో కలుపుకొని రెడీగా ఉంచుకున్నాను. దీంట్లో అలా వేసి ఆ కొంచెం అంత ఆ చిక్కదనం దీనికి తీసుకొచ్చేస్తుంది. అందులో నుంచి నూనె లైట్గా బయటకు వస్తూ ఇండో చైనీస్ లాగా ఈ సాస్ తయారవుతుంది. ఇందులో ఫిష్ ముక్కలు, కొంచెం అంత ఆ థిక్ సాస్ వేసేసాను. కొంచెం తర్వాత దీన్ని లైట్గా టాస్ చేసేసి అంతే. ఇప్పుడు మనకి ఆ ఉల్లిపాయల కోటింగు, మనకి ఇండో చైనీస్ అన్నాను కదా, ఆ సాసీ మనకి ఏంటంటే గ్రేవీ లాగా కానీ స్నాక్ రూపంలో మనం ఎంజాయ్ చేయాలి. ఒక్కొక్క ముక్క లైట్గా దానిపైన కోటింగ్ అయిన తర్వాత వేడిగా వడ్డించేసుకోవాలి. పర్ఫెక్ట్. కొంచెం ఆ నూనె ఇందులో నుంచి వస్తూ సాస్ రెడీ. అంతే, ఇంకేంటి వేడిగా వడ్డించేసుకోవడం. ఇది మనకి చాలా డెలికేట్ కానీ కోటింగ్ చూడండి. ప్రతి పీసు ఫిష్ ఇలా చక్కగా ఉల్లిపాయలు ఆ క్యాప్సికమ్ తోటి మంచి పర్ఫెక్ట్గా కోటై ఎంత చక్కగా ఉంది. అయితే ఒక్కొక్క పీస్ మనం వడ్డిస్తాం. ఆ పీసు ఒక్కొక్కటి మెరుస్తూ చూడండి. పీసులు ఇలా వడ్డించినప్పుడు అంతే. దీనిపైన నార్మల్గా చైనీస్ వంటల్లో మనం ఉల్లి పరకలు వడ్డిస్తాం, ఇందులో మనం కొంచెం కొత్తిమీర వడ్డించాం. అయితే మనకేంటంటే ఫుల్ ఫ్లేవర్ కావాలి తినేటప్పుడు, లైట్ కోటింగ్ కాదు. సో ఇందులో ఫుల్ ఫ్లేవర్ తోటి మన ఇండియన్ టేస్ట్ కోసం పెరుగు, కారం పడింది. చైనీస్ కోసం చిల్లీ సాసు, సోయా సాసు, మనం ఫ్లేవరింగ్ సాల్ట్ కూడా వేసాం. కానీ ఆ షైన్ అది పర్ఫెక్ట్. ఇలా టేబుల్ దగ్గరకు వస్తే ఎవరొద్దంటారు, ఎగిరి గంతులేసి తింటారు మన ఫిష్. చట్పటా ఇండో చైనీస్ ఫిష్ ఫ్రై. దీన్ని తయారు చేయడానికి సన్నగా కట్ చేసిన ఫిష్ పీసెస్ తీసుకొని దానిపైన కొంచెం ఎగ్ వైట్ లైట్గా బీట్ చేసి ఉప్పు, కొంచెం పసుపు వేసి చక్కగా ఫిష్ కోటింగ్ చేసుకోండి. అలాగే క్రష్ చేసిన మిరియాలు, మైదా పిండి, కార్న్ఫ్లవర్ చూపించిన విధంగా కొంచెం వేసుకుంటూ ఆ ఫిష్ పీసులు చక్కగా కోట్ అయ్యేట్టు కొంచెం నూనె పోసుకొని కోట్ చేసుకుంటే తర్వాత ఫ్రై చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. 3-4 నిమిషాల పాటు పర్ఫెక్ట్గా డీప్ ఫ్రై చేసిన ఈ ఫిష్ ముక్కలను తీసి ప్లేట్లో పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లో కొంచెం నూనె, సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు, ఉప్పు, పచ్చిమిరపకాయలు, సోయా సాస్, చిల్లీ సాస్, అలాగే దాంట్లో పెరుగు కూడా వేసి ఫాస్ట్గా కలిపి దాంట్లో టేస్ట్ కోసం మరింత షుగరు, మిరియాల పొడి, కారపొడి, ఫ్లేవరింగ్ సాల్ట్ వేసి కలుపుకోండి. అలాగే సన్నగా కట్ చేసిన క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసి ఈ మిశ్రమం మంచిగా టేస్టీగా అయిన తర్వాత దాంట్లో కొంచెం కార్న్ స్లరీ తయారు చేసుకొని కార్న్ఫ్లవర్, నీళ్లు కలుపుకొని ఈ రెండింటిని మిక్స్ చేసేయండి. మంచిగా సాస్ తయారైన తర్వాత అందులో ఫిష్ ముక్కలు వేసి జాగ్రత్తగా వాటిని కలిపి వేడిగా స్నాక్లా వడ్డించుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది.